ఈరోజు వెరైటీగా టమాటా దోశ చేస్తున్నాను. ఒక టమాటా తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసి మిక్సీ చేయాలి. అందులో రెండు వెల్లుల్లిపాయలు, టమాటాలు, కొంచెం జీలకర్ర వేసుకొని పేస్ట్ చేసేసి ఈ రుబ్బులో వేసి కలుపుకొని మనం దోశ వేసుకోవాలి. చూడండి, ఇలా పేస్ట్ చేసుకొని ఇప్పుడు ఈ దోశ రుబ్బులో మనం ఈ పేస్ట్ అంతా వేసుకోవాలి. కొంచెం సాల్ట్, రుచికి తగ్గట్టు సాల్ట్ వేసి ఇలా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకొని దోశ వేసుకుంటే చాలా బాగుంటుందండి. వెరైటీగా ఉంటుంది. దోశ పెనం హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం దోశ వేసుకుందాం. ఇలా వేసుకొని చక్కగా పలాచగా ఇలాగా మనం దోశ వేసుకొని కాల్చుకుంటే చాలా బాగుంటుంది. కలర్ఫుల్గా వస్తుంది. కొంచెం ఆయిల్ వేయాలి. చూడండి ఎంత నీట్గా ఇలా దోశ చేసుకుంటే చాలా బాగుంటుంది. టమాటా దోశ ఇలా కలర్ఫుల్గా మనం పల్లీల చట్నీతో తింటే చాలా బాగుంటుంది. ఇష్టంగా కూడా తింటారు పిల్లలు. ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చేటప్పుడు ఇలా మనం వెరైటీగా చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఉంటాయండి, ఎంత క్రిస్పీగా వచ్చాయి. పల్లీ చట్నీతో తింటే చాలా బాగుంటాయి. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.